హలో గైస్! ఫైనల్‌గా నా డ్రీమ్ పీసీ బిల్డ్ అనేది కంప్లీట్ అయింది. మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తున్నారు కదా! ఇదే నా పీసీ సెటప్పు. ఈరోజు వీడియోలో ఈ పీసీ కంప్లీట్ చేయడానికి మొత్తం టోటల్ కాస్ట్ ఎంతయింది? దాంతో పాటు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాననేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీసీ సెటప్ వచ్చేసి మెయిన్‌గా ఎడిటింగ్ అండ్ గేమింగ్ కోసం ఈ పీసీ అనేది తీసుకున్నాను. ఇది ఎక్కడ తీసుకున్నానంటే ఇదొచ్చేసి సికింద్రాబాద్‌లో సీటీసీ మార్కెట్‌లో తీసుకున్నా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగిన వెంటనే వితిన్ 2 కిలోమీటర్స్‌లోనే ఈ సీటీసీ మార్కెట్ ఉంటుంది. ఈ సీటీసీ మార్కెట్ మెయిన్‌గా ఈ కంప్యూటర్ షాప్స్ అనేవి చాలా ఉంటాయి. ఇక మీకు పీసీ బిల్ గానీ, ల్యాప్‌టాప్ రిపేరు, ఇదొచ్చేసి ఎలక్ట్రానిక్ మార్కెట్టు. ఈ సీటీసీ మార్కెట్‌లో విశాల్ పెరిఫెరల్స్‌లో ఈ కంప్యూటర్ అనేది పర్చేజ్ చేసినాను. ఈ విశాల్‌లోని ఎందుకు పర్చేజ్ చేసినానంటే ఆల్రెడీ 1 ఇయర్ నుంచే ఈ పీసీ కొందామని ప్లాన్‌లో ఉన్నాను. ఏమంటే మనీ అనేది అడ్జస్ట్ కాలేదు. ఫైనల్‌గా 1 ఇయర్ తర్వాత రీసెర్చ్ చేస్తూ ఎక్కడ తీసుకుంటే బావుంటుంది, దాంతో పాటు ఏ పార్ట్స్ తీసుకుంటే బావుంటదని ముందుగానే చూసి పెట్టుకుంటున్నా. అప్పుడు నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే విశాల్ పెరిఫెరల్స్‌కి సంబంధించిన వీడియోస్ అనేవి వచ్చినాయి. దాన్ని చెక్ చేస్తే కొద్దిగా జెన్యూన్ అనిపించింది. వీళ్ళ దగ్గర అన్నీ కూడా సీల్ పీస్ అనేది అమ్ముతారు. మనకి ప్రాసెసర్ గానీ, గ్రాఫిక్ కార్డు అన్నీ కూడా సీల్ పీసులు అనేవి దొరుకుతాయి. దాంతో పాటు మన కళ్ళ ముందరే మొత్తం సెటప్ చేసి ఇస్తారు. ఇది కూడా నాకు కొద్దిగా బాగా అనిపించింది. దాంతో పాటు మనకు బయట దాంతో కంపేర్ చేస్తే ప్రైజెస్ కూడా మనకు మంచి రీజనబుల్ ప్రైస్‌కి ఇచ్చినారు. ఈ విశాల్ పెరిఫెరల్స్‌లోన. ఇదొచ్చేసి నేను విశాల్ పెరిఫెరల్స్ హెడ్ ఆఫీస్‌లో పీసీ బిల్ అనేది కంప్లీట్ చేసినాను. ఈ సీటీసీ మార్కెట్‌లో ఈ విశాల్ పెరిఫెరల్స్ సంబంధించిన స్టోర్స్ అనేవి మనకు చాలానే ఉంటాయి. మెయిన్ స్టోర్ వచ్చేసి విశాల్ కంప్యూటెక్ గానీ, విశాల్ పెరిఫెరల్స్. మీరు సీటీసీ మార్కెట్‌లో ఎంటర్ అవ్వగానే ఈ విశాల్ సంబంధించిన చాలా స్టోర్స్ అనేవి ఉంటాయి. దీంట్లో నేను హెడ్ ఆఫీస్‌లో వెళ్లి పీసీ అనేది కంప్లీట్ చేసినాను. యాక్చువల్‌గా సికింద్రాబాద్ రాకముందునే ఈ విశాల్ పెరిఫెరల్స్ సంబంధించిన హెడ్ ఆఫీస్‌లో వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా! వాళ్ళ స్టాఫ్‌తో చాట్ చేసినాను. నాకు ఈ కాంపోనెంట్స్ కావాలా? ప్రైజెస్ ఎంత? ఇలా వాళ్ళతో టచ్‌లోనే ఉన్నాను. అక్కడ సీటీసీ మార్కెట్ వెళ్ళినాక కాల్ చేస్తే వాళ్ళు విశాల్ పెరిఫెరల్స్ హెడ్ ఆఫీస్‌కి రమ్మన్నారు. అక్కడెళ్ళి నాకు ఈ కాంపోనెంట్స్ కావాలా? దీనికి మొత్తం కొటేషన్ ఇయ్యండి అంటే మొత్తం డీటెయిల్‌గా కొటేషన్ ఇచ్చినారు. మొత్తం మనకు ప్రాసెసర్ ఎంత, జీపీయూ ఎంత, మదర్ బోర్డు అన్నీ కూడా డీటెయిల్‌గా మొత్తం ప్రైస్‌తో పాటు కొటేషన్ అనేది ఇచ్చినారు. ఇప్పుడు నా పీసీ బిల్‌లో యూజ్ చేసిన కాంపోనెంట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి సీపీయూ. ఇదొచ్చేసి రైజెన్ 5 5600X. ఇదొచ్చేసి రూ. 10,500 పడింది ఈ ప్రాసెసరు. దాంతో పాటు నెక్స్ట్ మదర్ బోర్డ్ వచ్చేసి ఇది ఎంఎస్ఐ బ్రాండ్ నుంచి తీసుకున్న ఎంఎస్ఐ B55M ప్రో వైఫై మదర్ బోర్డు. ఇది మనకు ఇన్‌బిల్ట్ వైఫై ప్లస్ బ్లూటూత్‌తోనే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి రూ. 9,200 పడింది. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రాఫిక్ కార్డు, జీపీయూ. ఇదే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా గేమింగ్ ఆడడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి మెయిన్‌గా జీపీనే మెయిన్ స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ జీపీయూ వచ్చేసి ఆర్టీఎక్స్ 3060 12 జీబీ ర్యామ్‌ది గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి రూ. 25,850 పడింది. రౌండ్ ఫిగర్ 26,000 అని చెప్పొచ్చు. మెయిన్‌గా నాకు ఈ పీసీలోన ఇదే మెయిన్‌గా హైయెస్ట్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఈ గ్రాఫిక్ కార్డు మెయిన్‌గా ఎడిటింగ్ అండ్ గేమింగ్‌కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో ర్యామ్ వచ్చేసి 8 జీబీవి 2 స్టిక్స్ తీసుకున్నా. ఇది వచ్చేసి DDR4 ర్యామ్స్. దీనికి సంబంధించిన మోడల్స్ కూడా మీకు డిస్‌ప్లే మీద షో చేస్తాను. ఒకసారి అక్కడి నుంచి చూడండి. ఈ 8 జీబీ 2 స్టిక్స్ వచ్చేసి టోటల్‌గా 16 జీబీ ర్యామ్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి రూ. 11,600 పడింది. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజు. ఇది వచ్చేసి 1 టీబీ స్టోరేజ్ తీసుకున్నా. ఇది వచ్చేసి WD బ్రాండ్ నుంచి WD బ్లాక్ SN7100 ఇది. ఈ 1 టీబీ ఎస్ఎస్‌డి. యాక్చువల్‌గా ఎస్ఎస్‌డి వచ్చేసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినాను. ఎందుకంటే విశాల్ పెరిఫెరల్స్‌లో ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. అందుకే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన. యాక్చువల్‌గా సికింద్రాబాద్ రాకముందే ఒకరోజు ముందే ఇది అమెజాన్‌లో ఆర్డర్ చేసినాను. నాకు ఇది వచ్చేసి రూ. 10,400 పడింది. విశాల్ పెరిఫెరల్స్‌లో 13,000 ఏమో చెప్పినారు. నెక్స్ట్ సీపీయూ కూలర్ గురించి మాట్లాడితే మనకు సీపీయూ కూలర్ వచ్చేసి మనకి యాక్చువల్‌గా ప్రాసెసర్‌తో పాటు ఒక స్టాక్ కూలర్ వస్తుంది. అదేమంటే మనకు చిన్నగా ఉంటుంది. అంత పవర్ కూడా ఉండదు. అందుకే సెపరేట్‌గా సీపీయూ కూలర్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి కూలర్ మాస్టర్ నుంచి తీసుకున్నా. దీని మోడల్ నేమ్ కూడా డిస్‌ప్లే మీద షో చేస్తా. ఇది వచ్చేసి రూ. 1,900 పడింది. ఈ సీపీయూ కూలర్ వచ్చేసి 8 లైటింగ్‌తో కూడా వస్తుంది. చూడడానికి కూడా బానే ఉంటుంది. నెక్స్ట్ పీఎస్‌యూ గురించి మాట్లాడితే పవర్ సప్లై యూనిట్. ఇది వచ్చేసి గిగాబైట్ బ్రాండ్ నుంచి తీసుకున్నా. ఇది వచ్చేసి 80+ సిల్వర్‌ది వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి రూ. 3,350 పడింది. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ మోడల్ కూడా డిస్‌ప్లే మీద షో చేస్తా. ఒకసారి అక్కడి నుంచి కూడా చూడండి. నెక్స్ట్ క్యాబినెట్ గురించి మాట్లాడితే మనకి మెయిన్‌గా క్యాబినెట్ కూడా మేజర్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇంత మంచి పార్ట్స్ యూజ్ చేసినా కూడా ఒక మంచి క్యాబినెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనొచ్చేసి ఎంఎస్ఐ మ్యాగ్ 120A క్యాబినెట్ తీసుకున్నా. ఇదే ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో మొత్తం 6 ఫ్యాన్స్ వస్తాయి.
మనకి ఎంత ఫ్యాన్స్ ఎక్కువుంటే అంత ఎయిర్ ఫ్లో అనేది బెటర్ ఉంటుంది. దీనివల్ల మనకి ఎక్కువ హీట్ కాదు. దాంతో పాటు సమ్మర్‌లో కూడా మనకి టెంపరేచర్‌లు అనేది కంట్రోల్‌లోనే ఉంటాయి. ఈ కేస్‌లోన మొత్తం మనకు 6 ఆర్‌జీబీ ఫ్యాన్స్ అనేవి ఉంటాయి. కలర్స్ అన్ని చేంజ్ అవుతూనే ఉంటాయి. దాంతో పాటు మనకు సీపీయూ కూలర్ ఉంటుంది. మొత్తం మనకు 7 ఫ్యాన్స్. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. మొత్తం మనకు సైడ్‌కి టెంపర్ గ్లాస్ గాని మొత్తం డిజైను ఓవరాల్ కేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి రూ. 3,400 పడింది. నెక్స్ట్ విండోస్ వచ్చేసి దీనికొక రూ. 500 తీసుకున్నారు. ఇదొచ్చేసి విండోస్ 11 ప్రో అనేది ఇన్‌స్టాల్ చేసినారు. దీనికొక రూ. 1,500 అనేది తీసుకున్నారు. మొత్తంగా టోటల్ కాస్ట్ వచ్చేసి విత్ రౌండ్ ఫిగర్ రూ. 78,000 పడుతుంది. ఓన్లీ సీపీయూ మాత్రమే. ఈ మానిటర్ అయితే కాదు. ఈ మానిటర్ మరి సెపరేట్‌గా పర్చేజ్ చేసినాను. ఈ మానిటర్ వచ్చేసి ఎల్‌జీ బ్రాండ్ నుంచి తీసుకున్నా. ఇదొచ్చేసి గేమింగ్ మానిటరు. ఇదొచ్చేసి రూ. 10,500 పడింది. ఇదొచ్చేసి 24 ఇంచెస్ ఐపీఎస్ డిస్‌ప్లే ఇది. డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంది. మెయిన్‌గా గేమింగ్ ఆడేటప్పుడు గానీ, ఎడిటింగ్ చేసేటప్పుడు డిస్‌ప్లే క్వాలిటీ, డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ కాంపోనెంట్స్ సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అన్నీ కూడా చెక్ చేయండి. సీపీయూ, జీపీయూ, మానిటర్ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి అన్నీ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ కీబోర్డ్ అండ్ మౌస్ గురించి మాట్లాడితే ఇదొచ్చేసి యాంటీ స్పోర్ట్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నా. ఇదొచ్చేసి రూ. 1000 పడింది. నెక్స్ట్ మౌస్ ప్యాడ్ వచ్చేసి ఇదొక రూ. 250 పడింది. దాంతో పాటు పీసీ పెట్టుకోవడానికి ఒక టేబుల్ కూడా అది ఆఫ్‌లైన్‌లో చేపించినాను. దీని కాస్ట్ వచ్చేసి ఒక రూ. 2,500 పడింది. దాంతో పాటు ఎర్తింగ్ కూడా చేపించినాను. మెయిన్‌గా మనకి కంప్యూటర్ నుంచి షాక్ రాకున్నట్ల దాంతో పాటు లైఫ్ ఎక్కువ వస్తుంది ఎర్తింగ్ చేపిస్తే. యాక్చువల్‌గా మా ఇంటికి ఎర్తింగ్ అయితే లేదు. ఈ ఎర్తింగ్ చేపియడానికి ఒక రూ. 2,000 ఖర్చయింది. దాంతో పాటు ఈ మానిటర్‌కి బ్యాక్ సైడ్ మనకి బ్లూ లైట్ ఉంది కదా! అది కూడా ఒక బ్యాక్ సైడ్ స్ట్రిప్ అనేది అటాచ్ చేసినాను. దీని ప్రైస్ వచ్చేసి ఒక రూ. 350 పడింది. దాంతో పాటు ఒక ఇయర్ ఫోన్స్ కూడా పర్చేజ్ చేసినాను. మెయిన్‌గా గేమింగ్ ఆడేటప్పుడు ఎడిటింగ్ యూజ్ అవుతుందని. ఇదొచ్చేసి ఐఏఎం ఇయర్ ఫోన్స్. దీని ప్రైస్ వచ్చేసి రూ. 700 పడింది. దీంతో పాటు చాలా కాంపోనెంట్స్ అనేది తీసుకున్నాను. నాకు టోటల్‌గా ఫైనల్ కాస్ట్ వచ్చేసి రూ. 99,000 అయింది ఖర్చు. మొత్తం మనకి ఎర్తింగ్ అని, ట్రావెలింగ్ చార్జెస్ దాంతో పాటు ఫైబర్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. దానికొక రూ. 1000 అవుతుంది. మొత్తం మనకు రూ. 1,00,000 అయింది. ఈ పీసీ బిల్ కంప్లీట్ చేయడానికి. నేను ఈ పీసీ బిల్ పర్చేజ్ చేసింది వచ్చేసి విశాల్ పెరిఫెరల్స్‌లో డిసెంబర్ 9వ తారీఖు ఇదనేది పర్చేజ్ చేసినాను. ఇప్పుడు నేను ఇది అప్లోడ్ చేస్తుంది వచ్చేసి జనవరి 1 నైట్ అనేది అప్లోడ్ చేస్తున్నా వీడియో. ఈ పీసీ యూజ్ చేయబట్టి ఆల్మోస్ట్ ఒక 20 డేస్ అయింది. దీంట్లో గేమ్స్ ఇన్‌స్టాల్ చేసిన, దాంతో పాటు ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ కూడా ఇన్‌స్టాల్ చేసిన. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. మీరు ఒకవేళ ఇదే కాంపోనెంట్స్ ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ప్రైజెస్ అనేవి చాలా వరకు పెరిగినాయి. మెయిన్‌గా ర్యామ్, స్టోరేజ్, గ్రాఫిక్ కార్డు అన్ని ప్రైస్ కూడా చాలా వరకు పెరిగినాయి. ఎందుకంటే డైలీ ప్రైస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. మెయిన్‌గా మనకు ర్యామ్ షార్టేజ్ ఉంది. ఎస్ఎస్‌డీ దాంతో పాటు గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ కూడా పెరిగిపోతున్నాయి. మీరు ఒకవేళ ఒక మంచి పీసీ సెటప్ కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. నెక్స్ట్ 2026లోన ప్రైజెస్ మాత్రం చాలా వరకు పెరగబోతున్నాయి. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్